అన్న బాధాకరం విషయమే అన్న. అంటే జైలుకి పోయి వచ్చినాక సంతోషం విషయం, పోయాక లోపల పోయినప్పుడు బాధాకరం విషయం. ఎందుకంటే అతను తప్పు ఏం చేశాడన్న? అతను కొట్టాడా బస్ అద్దాలో? అతని నుంచి బిగ్ బాస్ నుంచి బయట వచ్చేసి జనాల్ని అతను ఏమైనా ఇబ్బంది పెట్టాడా? లేదన్న. ఒకటి ఉందన్న, అన్నపూర్ణ స్టూడియో ఉంది. నేను వాళ్ళని కూడా తప్పనట్లేదు. ఇప్పుడు మామూలుగా బిగ్ బాస్ లాస్ట్ రోజు సీజన్ 7లో గెలిచాక అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు ఎవరైతే దాంట్లో పెద్ద దిక్కుగా ఉన్నారో మా నాగార్జున సార్ గారికి చెప్పడం ఏమందంటే, ఇప్పటికి వరకు జరిగిన విషయాల్లో ఇంకోసారి జరగకుండా చూసుకోవాలి. కానీ ఇప్పుడు జరిగిన విషయాల గురించి చెప్తున్నా. అంటే ఆయన ఏం చేశాడు, పల్లవి ప్రశాంత్ ఏం చేశాడు ఏమన్నా? అతను 100 days లోపల ఆడిన ఇంత ఫాలోయింగ్ ఉందని ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్న. అన్న ఒకటన్నా, ఒక సామాన్యత వ్యక్తి గెలిచి బయట వచ్చాక ఎవరికైనా జనాల్లో కనపడాలని చిన్న ఆశ. ఎందుకంటే ఒక మనిషి గెలిచాను నేను అనే ఆనందం, నాకంటూ ఒక 10 మంది ఉంటారు కదా, వాళ్ళతో 10 మందికి ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటాడు. ఆయన కళ అదే. ఎందుకంటే రైతు బిడ్డ నుంచి నేరుగా ఒకేసారి వచ్చాడు, మంచి సెలబ్రిటీ అయ్యి వచ్చాడు. ఎవరికైనా ఆశ ఉంటుంది కాదని. ఇంతమంది జనాలు ఉంటారని అనుకోలేదు, ఇంతమంది క్రౌడ్ ఉంటుందని అనుకోలేదు. కొంతమంది చిల్లరగాళ్ళు ఉన్నారు, తాగేసి రావటం, అద్దాల పాలు కొట్టుకోవడం. మా కళ్ళ ముందరే ఒకడు వీడియో తీస్తుంటే ఫోన్ తెంకపోయాడు. అవును, ఫోన్ పోయింది మా కళ్ళ ముందరే. అట్లా చిల్లరగాళ్ళు ఉంటారన్న. వాళ్ళు చేసిన పనే. రైతు బిడ్డని ఎందుకు అన్నారు? అమర్దీప్ ఫ్యాన్స్ కూడా కొట్టొచ్చు. గేమ్ అన్న, గేమ్ రాజకీయం. ఒకటి ఎదుగుతుంటే ఒకటి తొక్కాలంటే చూసేప్పుడు వాళ్ళకి చిన్న ఎగ్జాంపుల్ ఏదో ఒక సాకు దొరకాలి కదన్న. ఈ విధంగా అన్న లోపల కానీ ఇంకా సెలబ్రిటీ చేశాడు, లోపలికి పంపించి ఇంకా సెలబ్రిటీని చేశాడు. ఏం చేశాడన్న పల్లవి ప్రశాంత్ గారు? ఏం చేశారు? చిన్న ఎగ్జాంపుల్ అడుగుతున్నా. ఇప్పుడు సీజన్ 7 అయిపోయింది, విన్నర్ అయిపోయింది. దీనికి 2 days ముందే అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు ఏం చేస్తుండాలా? పక్క బందీగా నిఘా పెట్టుకొని ఉండాలా. అయిపోతుంది. 2 రోజుల ముందే పెట్టుకొని ఉండాలా. ఏ గేట్లో ఎక్కువ జనాలు ఉన్నారు, ఏ గేట్లో ఉన్నారు, ఏ గేట్లో పంపించాలా, అది ముందే చూసుకోవాలా. అట్లా ఆలోచించే వాళ్ళైతే పల్లవి ప్రశాంత్ గారిని లోపల పెట్టుకుని మరుసటి రోజు పంపించచ్చు కదా. అప్పుడు ఏమైండదు కదా, వాళ్ళు వెళ్ళిపోతారు. నిద్ర వస్తుంది, 3-4 అయిపోతుంది. అరే ఇంకా అన్న వచ్చేట్టుకు లేదు, మనం పోయి ఇంటికి వెళ్తామనేసి వెళ్ళిపోయింటాడు. వస్తున్నారని మీ పబ్లిసిటీ చేయటం, రావటం, ఈ చిల్లరగాళ్ళు ఈ విధంగా చేశారు. కానీ లోపల పోయిన దానికి బాధగా ఉంది. బయట వచ్చింది సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక సామాన్యుడు వ్యక్తి గెలిచాడనే ఓట్స్ తట్టుకోలేక ఇది రాజకీయం చేశారన్న. కనపడి రాజకీయం అంటే శత్రువులు కనపడరు, నవ్వుతూనే ఉంటారు. అన్న నమస్తే అన్న, నువ్వు ప్రశాంత్ నీ వెనకాల నీకుంటా, నా సపోర్ట్ నీకుంటుంది అంటారు. కానీ వెనకాల నడిపించేది మాత్రం ఈ నా కొడుకు రాకూడదనే చూస్తారు. అది ఎవడు చేసినట్టు దేవుడికే ఎరుకు. వాళ్ళ పేర్లు మనకు తెలియదు. కానీ శత్రువులు అయితే, కంటికి కనిపిన శత్రువులు అయితే ఉండారు. బ్యాక్ సపోర్ట్ శివాజన్న ఉన్నాడు, ఆయనకు ఒక నమ్మకం. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, అది నమ్మకం. వకీల్స్, మెయిన్ లాయర్స్ ఫ్రీగా చేశారు. ఎందుకంటే అతని ఆట, అతని మంచితనం, అతని వినయం అందరూ తెలుసుకున్నారు కాబట్టి అతని వెనకాల నిలబడ్డారన్న. మిగతా వాళ్ళంతా ఎందుకంటే అమర్దీప్ ఫ్యాన్స్ ఉన్నారు, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అనేసి వచ్చి అద్దాల పాలు కొట్టారు. ఇంకా అంతే, అదే అనుకోవాలా. ఎందుకంటే యాడ్స్ కదా, స్టార్ మా హీరోనే గెలవాలనుకున్నారు. అది అచ్చు బొమ్మ వేస్తాం కదా, తిరగబడిపోయింది బొమ్మ. అది ఊహించిన తిరగబడిపోయింది బొమ్మ. వాళ్ళకు కూడా ఏం నచ్చక అద్దాలు పగలగొట్టడం, ఇది చేయటం. పల్లవి ప్రశాంత్ మా అన్న నమస్తే పల్లవి ప్రశాంత్ అన్న జై అనేసి ఆయన పేరు నెట్టిండ్రు, ఈయన జైల్లో దోషిండ్రు. అంతే జరిగింది. చాలా నాకైతే ఇది కరెక్ట్ కాదన్న. చాలా మంది సెలబ్రిటీలు వీడియోలు పెట్టారు కానీ ఒక్క బోలే అనే వ్యక్తి తెలియదు కదన్న. అలా ఆయన ముక్కుసూటి వ్యక్తి అన్న, ముక్కుసూటి వ్యక్తి. అంటే మనస్ఫూర్తిగా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి ఆయన. అందువల్ల అందరు తీరా చెడ్డ అవుతాడు. కానీ ఆయన మంచి వ్యక్తి. ఎందుకంటే బిగ్ బాస్ షోలో చూసేప్పుడు కూడా ఆయన ఒక తిట్టడం కూడా ఒక పాటలోనే మంచితనంగానే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడు. అతను తప్పు లేకపోయినా ఆయన నిజంగానే ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడు. మనసులో పెట్టుకుని నవ్వుతూ నటించలేదన్న. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ గారికి ఆయన కూడా సపోర్ట్ ఉన్నాడు. ఎందుకంటే రైతు బిడ్డ గెలవాలి అనేసి అనుకున్నాడు కాబట్టి రైతు బిడ్డ గెలిచినట్టు బయట వచ్చాడు. వెనకాల సపోర్ట్ కూడా వీళ్ళు సపోర్ట్ కూడా ఉన్నారు. ఎవరు మన బోలే గారు ఇట్టే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఎందుకంటే ముక్కుసూటిగా మాట్లాడే వాళ్ళు ఎప్పుడు శత్రువులే అవుతారన్న. అది జనాలకు అర్థం కాదు కొంతమంది. సండే పోవాలంటారన్న, కోర్టుకి వెళ్ళాలంట కదా.
ఆ, పిఎస్కి ఆ, పోలీసా వెళ్ళాలన్న, ఎందుకంటే ఇంకా అది కొన్ని వారాలనే ఉండేసి యూట్యూబర్లు అనుకుంటున్నాను. కొంతమంది చాలా వరస్ట్ గా రాశారు ఈయన మీద, వాళ్ళ మీద అభిప్రాయం లేదు. ఆ, ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఆ, పిలిచి మా ఊరికి రమ్మన్నాడు అని. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు, అందుకే ఈయన మీద చెడ్డగా చెప్తున్నారు. అంతేనా? అంతే అన్న, అన్నారు శివ అనే వ్యక్తి కూడా యాంకర్ చాలా కించపరిచి రాసిందంట. అది తప్పన్న, తప్పు. ఒకసారి చూడాలి మనం. ఉమ్. ఒక కామన్ మ్యాన్, ఒక రైతుగా చేసుకుంటూ వ్యవసాయం చేసుకునే వ్యక్తి, అన్న నేను బిగ్ బాస్కి వెళ్ళాలన్నా నాకు ఒక చిన్న ఆశ అన్న, బిగ్ బాస్కి పోయి నాగార్జున సార్ వరకు చేరేట్టుగా చేయండి అని అన్నాడు. ఫ్యాన్స్ చేశారు, అభిమానులు చేశారు. సరే మనోడు చేయాలంటున్నాడు కదా, పౌలు ఉంటున్నాడు కదా, చేశాడు, కష్టపడ్డాడు, ఎన్ని గేములు ఆడాడు, ఇంకోటి ఎన్ని ఆపదలు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదుర్కొన్నాడు, నెంబర్ 1గా నిలబడినాడు, మేసం మెల్లేశాడు, కప్పు చేతికి పట్టుకొని బయట వచ్చినాడు. ఇది జనాలు కొంతమందికి నచ్చల, ఎందుకంటే పబ్లిసిటీ కోసం ఎన్ని న్యూస్లు అయినా పెట్టేస్తారన్న. అవును, వాళ్ళ ఛానల్ తప్పన్నా, తప్పు తప్పు. ఒకసారి చూసుకోవాలా అన్న. శివన్న, నీకు ఒక విషయం చెప్తున్నా, నువ్వు ఎవడో నాకు తెలియదు. ఒక యాంకర్, ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కరెక్టే, కానీ చూసి ఇది కరెక్టా రాంగ్ అనేసి దాన్ని ఒకసారి రాయన్న. మన మన మనది యూట్యూబ్ ఛానల్ పెరగాల, మన స్థాయి పెరగాల, మనకి పెరగాలంటే తప్పు కదన్నా. నేను చెప్పడం ఏమంటే ఎవడు మంచి ఎవడు చెడ్డ, ఎవడు కష్టపడుతున్నాడు ఎవడు కష్టపడలేదు, దాన్ని చూసి మంచిగా రాయన్న. ఇంకోసారి రాయొద్దు, ఎందుకంటే నువ్వు కూడా సెలబ్రిటీ అయ్యే రోజు వస్తుంది, పక్కా వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. అది గుర్తించుకో, అది చెప్తున్నా. అదే నా ప్లీజ్ అండ్ రిక్వెస్ట్, నేను అది పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఆదివారం మీరు అడిగినట్టు ఆదివారం సంతకం పెట్టేసి రావాలా, అది కరెక్టే. కొన్ని వారాల వరకే ఉంటుంది, అది న్యాయవాది చేతిలో ఉంటుంది, అది డిసైడ్ అయితే అట్ట. కానీ అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు ఇంకోసారి జరగకుండా, ఇంకా నెక్స్ట్ 8కి జరగకుండా చేసుకోవాలంటే ముందు జాగ్రత్తగా చూసుకోవాలా. యాక్చువల్గా అయితే అన్నపూర్ణ స్టూడియో మీద పెట్టాలి కేసు, అవును, పల్లవి ప్రశాంత్ మీద కాదన్నా. ఎందుకంటే